వేవేల మంది దూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడు కాబట్టి అటువంటి దేవుడిని మనం మన యొక్క కంఠస్వరంతో అలాగే మంచి చప్పట్లతో ఆయన్ని మనం ఆరాధించుకున్నాం. మన దేవుడు కృపామయుడు, అద్వితీయుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అటువంటి దేవుడిని మనం ఆరాధించుకున్నాం. మన ఆరాధనకి యోగ్యుడైన గొప్ప దేవ, మహిమ ఘనతకు పాత్రుడైన మన దేవుడిని మన ఆరాధనతో మహిమతో అంత ఘనతతో మనం మన దేవుడిని ఆరాధించుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, మహాగరుడానికి స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవా నీకే సమస్త ఘనత మహిమ దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి రాజువయ్యా నీకే స్తోత్రం. అయ్యా దేవానైనా కనిరెప్పవలె మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. నీకు నిరక్షించి మమ్మల్ని పొందిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం ఆహారంతో ప్రభువైనా మమ్మల్ని ప్రభు పోషిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా మీకే వందనాలయ్యా. మన దేవుడు స్తుతులకు అర్హుడు, మహోన్నతుడు, మహనీయుడు, గొప్ప దేవుడు కాబట్టి మన దేవుడిని మన ఒక స్వరాలతో మన పాటలతో మనం దేవుడిని ఆరాధించుకుందాం. అందరం మీరు ఎలా
ఆరాధనకు యోగ్యుడైన మన దేవుడిని మనం స్తుతించుకోవడానికి మనకి ఈ టైం ఇచ్చాడు. మనకి ఓకే, మనం దేవుడిని ఆరాధించుకోవడానికి మన హృదయంలో మన దేవుడిని మనం ఆహ్వానించడానికి ఇది మంచి సమయం. కాబట్టి అందరూ దేవుని మీకు ఎలా తెలిస్తే అలా దేవుడిని స్తుతించడానికి మనం ముందుకు సాగుదాం. ఓకే, స్తుతులు కాదు కూడా గొప్ప దేవా మీకే వందనాలు, ఈ సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వ సృష్టికర్త నీకే వందనాలు ప్రభావ. నిన్న నేడు ఏకరీతుకున్నవాడా అనువాడమై ఉన్నవాడా గొప్ప దేవా మీకే వందనాలు ప్రభావ. హరులో ఎటువంటి అర్హత లేని మమ్మల్ని మట్టిలో పుట్టిన మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మీ యొక్క బిడ్డగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకే స్తుతులు తండ్రి. గొప్ప దేవా సర్వోన్నతుడు గొప్ప దేవా ప్రతి ఒక్కరు దేవుని స్థితించండి, దేవుని స్థితించండి. స్థితిని మీద ఆశీనుడైన దేవుడు కదా మన ప్రభువు. దేవానికి వందనాలు. దేవుడికి మనం తక్కువ కాబట్టి మనం స్తుతుల ద్వారా మన దేవుడిని స్తుతించి మన దేవుడి వల్ల మన స్థుతులకు అర్హుడైన గొప్ప దేవుడు మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మన కోసం ప్రాణం పెట్టి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం చాలా గొప్ప ధన్యులు. అటువంటి ధన్యత మనకి ఇచ్చాడు కాబట్టి అటువంటి దేవుడు అందరూ మీ యొక్క మనసులో దేవుడిని ఆహ్వానించండి. సరౌండింగ్ లో దేవుడు పిలుస్తాం. మనం ఈ యొక్క సన్నిధిలో మనం పిలుస్తాం. ఎవరో ఖాళీగా మీ పక్కన ఏం జరుగుతున్నారు మన దేవుడిని మనం అడుగుదాం, మనకు కావాల్సిన మనం అడుగుదాం, దేవుడిని స్తుతిద్దాం. మనస్ఫూర్తిగా మన దేవుడిని స్తుతిస్తే మనకి ఏదైనా ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఓకే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడవై ఉన్నవాడు చిన్నవాడు. ఓకే దేవా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే చాలు మనం క్షమించే గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎన్ని పాపాలు చేసినా కానీ ఒక్కసారి దేవుడి దగ్గరికి వస్తే మన పాపాలను తీసే గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడి దగ్గర ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్న దేవానికి స్తోత్రం, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధతలోకి ప్రేమ దేవాలైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. మీ యొక్క మహిమతో మమ్మల్ని నడిపిస్తున్నది మీకు వందనాలు ప్రభు. ఈ ఆరాధనలో మీరు ఉన్నారని నమ్ముతున్నాం ప్రభు. ఈ ఆరాధన
ఈ రోజు మనం ఓకే రాత్రి పడుకుని మార్నింగ్ లేచామంటే అది దేవుడి చిత్తం. దేవుడి